బాబు రెడీయా? స్టార్ట్ చేయొచ్చా? ఆ. నట భయంకర, నట విశ్వరూప, నట శూన్య ఇవన్నీ కలిపిన ఒకే ఒక నటుడు మా అన్న. మా అన్న నటించిన సినిమా బ్రీత్. మా అన్న ఎవరో తెలియదు కదా మీకు? నందమూరి చైతన్య కృష్ణ. ఆ బ్లడ్లోనే నటన ఉంది. మీరు చూసారా సినిమా? చూడలేదు అనుకుంటా. ఖచ్చితంగా చూడండి. మామూలుగా లేదు సినిమా. అరుపులు కేకలే. ఎస్పెషలీ మా అన్న ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్, మా అన్న పలికిన పలుకులు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టరు. మీరు సినిమా చూడాలి. వాడు వీడు చెప్పే రివ్యూలు మాత్రం మీరు నమ్మకండి, నమ్మద్దు. సినిమా అద్భుతము, అమోఘము. ఎస్పెషల్లీ మా అన్న నటన సూపర్. సినిమా మీరు చూడాలి, అంతే. సినిమా చూడాలి. బ్రీత్, నందమూరి చైతన్య కృష్ణ గారు నటించిన సినిమా. ఈ మధ్యకాలంలో రిలీజ్ అయింది. మెరుపుతీగలాగా అలా వచ్చి అలా వెళ్ళిపోయింది. అండ్ ఓటీటీలో రిలీజ్ అయింది. ఓటీటీలో రిలీజ్ అయ్యి కూడా చాలా రోజులు అయిపోయింది మామ. నిన్నే ఈ సినిమా చూడడం జరిగిందనమాట. మనలో మనమాట. ఈ సినిమా మీద నాకు ఏం మాత్రం ఎక్స్పెక్టేషన్ లేదు మామ. సినిమా పెద్ద ట్రోలింగ్ కంటెంట్ అయిపోద్ది. సినిమా పరంగా కానీ, సీన్స్ పరంగా కానీ ట్రోలింగ్ అంటే ట్రోల్ చేస్తూ ఉంటారు కదా చాలామంది. సో ఇదొక మంచి కంటెంట్ అయిపోద్ది అనుకున్నాను, కానీ సర్ప్రైజింగ్లీ అలాంటి కంటెంట్ ఏం లేదు మామ. సినిమా అయితే నాకు పర్లేదు అనిపించింది. ఇట్స్ ఎ డీసెంట్ మూవీ. తీసుకున్న సబ్జెక్టు, దర్శకుడు తెరకెక్కించిన విధానం ఇంప్రెసివ్ మామ. అంటే సబ్జెక్ట్ పరంగా కూడా మనం బొక్కలు ఎతకచ్చు అంటే ఎతకచ్చు. బట్ దర్శకుడు అతను తీసుకున్న సబ్జెక్ట్ని అతను తెరకెక్కించిన విధానాన్ని అయితే మనం మెచ్చుకోవాల్సిందే. నిజంగా చెప్తున్నా, ఇట్స్ ఎ డీసెంట్ మూవీ, చూసేయచ్చు. ల్యాగ్ అయితే ఉంది. 2.5 గంటల సినిమా, ఎంత కాదన్నా మనకు అరగంటల ల్యాగ్ ఉంటుంది. ఎందుకంటే ఒకే హాస్పిటల్లో మొత్తం సినిమా మొత్తం జరుగుతూ ఉంటుంది అనమాట. సో మనకు ల్యాగ్ ఉంటుంది. బట్ ఓవరాల్గా సినిమా అయిపోయిన తర్వాత ఓకే పర్లేదు కదా అనిపిస్తుంది అనమాట. సో ఆల్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ గారే. సో ఆయన పేరు కూడా నేను మర్చిపోయాను అనమాట, అందుకే మెన్షన్ చేయట్లేదు, సారీ. సో ఇంకా యాక్టర్స్ అందరూ వాళ్ళ వాళ్ళ పరిధిలో పర్లేదు అనిపించారు మామ. అండ్ టెక్నికల్లీ కూడా వాళ్ళ వాళ్ళ పరిధిలో వాళ్ళు న్యాయం చేశారు. ఈ సినిమాకి పెద్ద బొక్క ఏంటంటే హీరో గారు, నందమూరి చైతన్య కృష్ణ గారు. నేను ఏ రివ్యూలో కూడా ఎవరిని విమర్శించను మామ, మ్యాక్సిమం విమర్శించను. ఇతను ఎందుకు ఇలా అంటున్నానంటే, ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు నా బ్లడ్లోనే నటన ఉందన్నాడు. సో ఆ నటన ఎక్కడుందో నాకైతే కనిపించలేదు మామ. సినిమా మొత్తం ఒకటే ఎక్స్ప్రెషను. అండ్ ఆ డైలాగ్స్ కూడా చాలా చోట్ల మింగేస్తున్నాడు మామ. అంటే పదాలను మింగేస్తున్నాడు. కోర్స్ ఆయన వాయిస్ అలాగే ఉండొచ్చేమో, ఆయన వే ఆఫ్ టాకింగ్ అలాగే ఉండొచ్చు, బట్ అది మాకు తెలియదు. కానీ పోనీ యాక్టర్గా ఇప్పుడు హీరోగా చేస్తున్నప్పుడు కొంచెం ఉండాలి మామ. ఈయనతో పోల్చుకుంటే ఒక మహానటుడు ఉన్నాడు, లెజెండ్ శరవణన్ అని ఒకడు ఉన్నారు. శరవణన్ అనుకుంటా ఆయన పేరు, తమిళనాడు ఆయన. ఆయన నయం మామ. ఆ సినిమాలో ఏదో ఫైట్లు, డ్యాన్సులు, వచ్చిరానే డ్యాన్సులు ఏవో చేసినాడు. బట్ ఈయన అంటే మీరు అడగచ్చు, ఈ సినిమాలో ఫైట్లు లేవు కదా, డ్యాన్సులు లేవు కదా, ఎట్ట చేస్తాడని. అలాంటి లాజిక్లు అడగకండి మామ. ఎందుకంటే మీకు సినిమా చూస్తే అర్థమైపోద్ది ఈయన ఏం చేయగలరు, ఏం చేయలేరు. ఇప్పుడు ఏదైనా క్యారెక్టర్ అలా చేసిందంటే ఓకే మామ. హీరోగా చేస్తున్నప్పుడు మన ఫోకస్ మొత్తం హీరో మీదే ఉంటుంది. బట్ ఆయన యాక్టింగ్ అయితే ఏ మాత్రం నచ్చలేదు మామ. జస్ట్ మీరు చూడండి, సినిమా అయిపోయాక ఈ సినిమాకి ఈయనే పెద్ద బొక్క అనుకుంటారు. సో అదనమాట. సో ఆ సినిమాలో దర్శకుడు అయితే చాలా తెలివి చూపించాడు మామ. మ్యాక్సిమం ఇతను మాటలు కాకుండా జస్ట్ ఆయనలో ఆయన మాట్లాడుకునే రకంగానే ఉంటాయి డైలాగ్స్. ఇప్పుడు ఆయన డైరెక్ట్గా ఒక డైలాగ్ చెప్పాడంటే అది చాలా ఘోరంగా ఉంటుంది. అలా కాకుండా ఆయన ఆలోచిస్తూ ఉంటాడు, బ్యాక్గ్రౌండ్లో ఆయన వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. ఆ రకంగా ఆయన సక్సెస్ అయ్యారు. అండ్ ఇందులో ఒకటి రెండు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కూడా ఉంటాయి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంటే నేను భయపడ్డా, ఈ ఆచార్య రేంజ్లో విఎఫ్ఎక్స్లు ఉంటాయేమో అమ్మ బాబాయ్ అనుకున్నాను, కానీ దర్శకుడు వాడాడు. అంటే హీరోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో సరిగ్గా చూపించకుండా, ఫేస్ చూపించకుండా జస్ట్ ఆ బ్యాక్ సైడ్ మాత్రమే చూపించాడు అనమాట, బతికిచ్చాడు. సో డైరెక్టర్కి మంచి ఇది ఉంది, కానీ హీరో అయితే మంచి హీరో దొరకలేదు. సో అదనమాట ఈ సినిమా. ఇంక ఈ సినిమా చూడాలా వద్దా అంటే ఖచ్చితంగా చూడొచ్చు. మా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ ఉంది, చూసేయచ్చు. ల్యాగ్ ఉంటుంది, బట్ ఓవరాల్గా దర్శకుడి కోసం మనం చూసేయచ్చు అనమాట. ఆడెవడో కోపంగా చూస్తున్నాడు మామ. ఉంటా. ఎవరు మామ నువ్వు? ఆగిపోయావే? చెప్పు, ఇంకా చెప్పురా. మా అన్నకి ఎక్స్ప్రెషన్స్ రావు, మా అన్నకి డైలాగ్స్ రావు. చెప్పు, నీ ఇష్టం వచ్చినట్టు చెప్పు, వింటున్నాం కదా. చెప్పు. అసలు నీలాంటి వాళ్ళు వల్లేరా మంచి మంచి సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్లు అయిపోతాను. నిన్ను